సంవత్సరాల డ్రైవర్లకు వెంటనే 60 సంవత్సరాలు ఆటో కార్మికుల డిమాండ్లను వెంటనే ఆటో సంక్షేమ బోర్డును వెంటనే ఆటో సంక్షేమ బోర్డును వెంటనే 60 సంవత్సరాలు నిండిన డ్రైవర్కు వెంటనే 60 సంవత్సరాలు నిండిన డ్రైవర్లకు వెంటనే 60 సంవత్సరాలు ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు ఆటో కార్మిక సంఘాలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాల నుండి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నా తోటి ఆటో కార్మికులకు అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుందో ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము కూడా ప్రజలమే, మీరు మహాలక్ష్మి పథకం పెట్టారు, మేము కూడా ప్రజలమే, మేము కూడా అప్పు చేసి కొనుక్కొని ఆటో నడుపుకొని జీవిస్తున్నాము. కావున మాకు ప్రత్యేకంగా 12,000 లేదా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫస్ట్ తక్షణమే అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అంతేకాకుండా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. దాని ద్వారా ఆటో డ్రైవర్ పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారో మరి మా ఆటో కార్మికులకు కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఆటో కార్మికులు సోషల్ సర్వీస్ అనే విధంగా 24 అవర్స్ అర్ధరాత్రి ఎటువంటి వ్యక్తులైనా కానీ మంచి చెడు ఇప్పుడు కావాల్సిన హాస్పిటల్కి వెళ్ళాల్సిన కానీ ఏదైనా ఎమర్జెన్సీలో 24 అవర్స్ కనబడేదే ఆటో. గుర్తుంచుకోండి సార్. రాబోయే కాలంలో ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ముఖ్యమంత్రి గారు మీరు ప్రత్యేక శ్రద్ధ ఆటో కార్మికులను పెట్టండి. దాదాపు 10 లక్షల కార్మికులు నిరుద్యోగులు. వాళ్ళు నిరుద్యోగులు అయి ఉండి వాళ్ళు సొంతగా అప్పు చేసి సొంతగా ఉద్యోగం దొరకకపోయేసరికి ఆటో నడుపుకొని జీవిస్తున్నారు. వాళ్ళవి కొట్టకుండా తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 12,000 రూపాయల తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న మన జగిత్యాల ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్, పక్క ప్రాంతం నుంచి వచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకి ఆదుకోవాలని కోరుతున్న ముఖ్యమంత్రి గారితో. ముఖ్యమంత్రి గారు ఎన్నెన్నో పథకాలు పెడుతున్నారు, అది మంచి పథకాలే, దేనికి ఆటో డ్రైవర్లు వ్యతిరేక కాదు. మహాలక్ష్మి పథకంకి కూడా ఆటో డ్రైవర్లు వ్యతిరేక కాదు. కానీ మాకు కూడా మీరు చూడండి, తెలంగాణ కోసం మేము కూడా పోరాడినాం, తెలంగాణ కోసం మా ఆటో డ్రైవర్లు కూడా ప్రాణాలు అర్పించినాం. మేము కూడా తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ప్రతి ఆటో డ్రైవర్కి మీరు, నా వయసు ఇప్పుడు 60 సంవత్సరం అయిపోయింది, ఈ తర్వాత నేను ఆటో రొప్పే రాదు, నాకు కూడా మా ఆటో డ్రైవర్లు కూడా పెన్షన్ సౌకర్యం కలపాలని చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు గతంలో చెప్పారు ప్రతి డ్రైవర్కి నెలకి 1,000 రూపాయలు ఇస్తారని, సంవత్సరంకి 12,000. సరే, అది కాకపోతే రవాణా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారితో మాట్లాడి ఈ ఉచిత ఇన్సూరెన్స్, ఉచిత ఫిట్నెస్ అనేది చేపియండి. దీంట్లో పేదవాళ్ళు చాలా మంది జీవిస్తారు. అలాగే ఈరోజు బంద్ మేము చేశాం, ప్రభుత్వం వ్యతిరేక కాదు. బంద్ కూడా మా హక్కుల కొరకు, మా పోరాటం కొరకు బంద్ చేసినాం. మాకు కూడా ధరలు సరిగ్గా లేదు, సిఎన్జి గ్యాస్ పెరిగిపోయింది,
డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, మాకు మాత్రం అవే రూపాయలు ఇస్తున్నారు. తక్కువ రూపాయల్లో మేము ఎక్కువ సర్వీస్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ మేము కూడా పెడుతున్నాం. తక్షణం మాకు ఒక సంఘ భవనం కూడా కట్టించాలని ప్రభుత్వంని కోరుతున్నాం. మరి ఈరోజు కార్మికులు పాల్గొని అందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తాం.